గోపాల్ ఇంట్లో వాళ్ళని మోసం చేసి మొత్తం ఆహారం తినేసి ఏమీ ఎరగని నంగనాచిలా ఉన్న తిండి పిచ్చి దెయ్యం గురించి మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో చూడండి. మరుసటి రోజు కూడా దెయ్యం వాళ్ళకన్నా ముందే ఆహారం తినేసింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. రాధమ్మ వంటింట్లోకి వెళ్ళి చూసేసరికి ఖాళీ గిన్నెలు కనిపించాయి. అరే, ఇదేంటి, ఈరోజు కూడా ఆహారం మాయమైపోయింది అనుకుంటూ తన భర్తతో ఇలా అంది. ఏవండి, ఈరోజు కూడా ఆహారం మాయమైపోయింది అని చెప్పింది. ఏంటి, ఈరోజు కూడా ఆహారం మాయమైపోయిందా? అసలు నువ్వు చేసావా లేదా? అయ్యో, నేను ఆహారం చేశానండి, కానీ కనిపించడం లేదు. నన్ను నమ్మండి. సరేలే, ఏ కుక్కో పిల్లో తినేసి ఉంటుందిలే. నువ్వు వెళ్ళి మళ్ళీ చెయ్యి, కానీ దగ్గరే ఉండి తీసుకురా. సరే అండి అంటూ వెళ్ళి ఆహారం చేసి దగ్గరే ఉండి తీసుకువచ్చింది. అందరూ ఆహారానికి కూర్చున్నారు. అందరూ భోజనం చేసి పడుకున్నారు. కానీ గోపాల్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. నా భార్య మరీ అంత మతిమరుపుదేం కాదులే. మొత్తం మీద ఏదో జరుగుతుంది, అది ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. మరునాడు సూర్యోదయం అయ్యింది. తన భార్య వంటగదిలో వంట చేస్తుంది. భార్య దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. ఓసేయ్, వంట నేను చేస్తాను, కానీ నువ్వు వెళ్ళి బయట ఉన్న బట్టలు ఉతుకు. ఏమైందండి, ఈరోజు వంట మీరు చేస్తానంటున్నారు? నేను వంట సరిగ్గా చేయడం లేదా? అదేం లేదే, రోజు నువ్వే కష్టపడుతున్నావు కదా, ఈరోజు నేను వంట చేద్దామని అనుకుంటున్నాను. సరే అండి అంటూ బయటకు వెళ్ళిపోయింది. గోపాల్ వంట చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ ఓ మూల దాక్కుని చూస్తుంది దెయ్యం. ఏంటి, ఈరోజు వంట ఈయన చేస్తున్నాడా? పోనీలే, వంట ఎవరు చేస్తే ఏంటి, తినేది నేనేగా. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్టు వాళ్ళు కష్టపడి చేసే వంటలు నేను ఆనందిస్తూ తింటున్నాను. దేనికైనా అదృష్టం ఉండాలి. అంటూ నవ్వుకుంది. గోపాల్ చేసిన వంటల వాసన గుమగుమలాడుతుంది. తిండి పిచ్చి దెయ్యానికి ఆకలి మొదలైంది. గోపాల్ ఎప్పుడెప్పుడు బయటికి వెళతాడా, ఎప్పుడు కడుపు నిండా తిందామా అని ఎదురు చూస్తుంది. వంట పూర్తయింది. గోపాల్ అన్ని వంటలు అక్కడే ఉంచి బయటకు వచ్చేశాడు. అప్పుడు ఆ వంటలు ఎలా మాయమవుతాయా అని బయట కిటికీలోంచి వంటగదిలోకి చూస్తున్నాడు. గోపాల్ని గమనించని దెయ్యం చేసిన వంటల చుట్టూరు పెట్టుకుని ఆస్వాదిస్తూ తింటుంది. ఇదంతా కిటికీలోంచి చూసిన గోపాల్కి గుండె ఆగినంత పని అయింది. గోపాల్కి ఎంతో భయం వేసినా కిక్కిరిమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జరిగిన విషయం అంతా తన భార్యతో చెప్పాడు. అయ్యో దెయ్యం, అమ్మో దెయ్యం, మమ్మల్ని కాపాడండి అంటూ అరవసాగింది. ఒసేయ్, అలా అరవకే, ఆ దెయ్యానికి వినిపిస్తుంది. మనం ఎలా అయినా దానికి గుణపాఠం చెప్పాలి. ఏవండి, మనం మనుషులమండి, అది దెయ్యం. మనం ఎలా దానికి బుద్ధి చెప్తామండి? ఏదైనా తేడా జరిగితే దాని ఆకలికి మన ఇద్దరిని బలి తీసుకుంటుందండి. నువ్వేం కంగారు పడకే, ఆ దెయ్యం తెలివైనదేం కాదు. అది తిండి పిచ్చి దెయ్యం మాత్రమే. దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా, నువ్వేం కంగారు పడకు. ఈ మాయదారి దెయ్యానికి నా ఇల్లే దొరికిందా? దీనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని ఇద్దరు మాట్లాడుకున్నారు. అదే రోజు సాయంత్రం గోపాల్ వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టాడు. ఆహా,
నా కోసం మళ్ళీ వంట తయారవుతుంది. అని సంతోషించింది. గోపాల్ చాలా తెలివిగా తాను చేసిన వంటలను 2 భాగాలుగా విభజించి ఒక దానిలో కారం డబ్బా మొత్తం కలిపేశాడు. కారం కలిపిన ఆహారాన్ని అక్కడే ఉంచి మిగిలిన ఆహారం బయటకు తీసుకువెళ్ళిపోయాడు. ఇదంతా గమనించని దెయ్యం యథావిధిగా ఆహారాన్ని తినడానికి కూర్చుంది. కానీ ఒక్క ముద్ద కూడా తినలేకపోయింది. ఏంటి ఇంత కారంగా ఆహారం చేశారు? దెయ్యాన్ని అయ్యుండి నేనే ఇంత కారాన్ని తినలేకపోతే వాళ్ళు ఎలా తింటారు అనుకుంటూ ఆహారాన్ని పక్కన పెట్టేసింది. ఇదంతా కిటికీలోంచి గమనిస్తున్న గోపాల్ మరియు తన భార్య చూసి మనం వేసిన పథకం ఫలించింది అనుకుంటూ నవ్వుకున్నారు. ఇంత కారంగా ఉన్న వంటని వీళ్ళు ఎలా తింటున్నారు చూద్దాం అని బయటికి చూసింది. ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు. ఏవండి, ఈరోజు వంటలు చాలా రుచిగా ఉన్నాయండి, నాకంటే బాగా చేశారండి అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి ఈ రోజు అసలు వంటలేం బాగోలేదే, మరి వీళ్ళకెలా నచ్చాయి? ఈ రోజు నేను పస్తులు ఉండాలా? అని అనుకుంది. మరి తరువాత భాగంలో ఏం జరుగుతుందో చూడండి. Subscribe, like. Thanks for watching.